ఆ స్వామీజీ చెప్పింది నేను నిజమే అనుకున్నాను. అందుకే నువ్వు చంద్రిక కలిసుంటే ఎవరికైనా ప్రాణం మీదికొస్తుందేమో అని భయపడి నేనిలాంటి నిర్ణయం తీసుకున్నాను. తప్పంతా నాదేరా. ఇందులో చంద్రిక తప్పేమీ లేదు. ఊరుకోమ్మా, ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అందరూ కలిసి నన్ను పిచ్చివాణ్ణి చేశారు. ఆ రుద్రాణి ఎలాంటి మనిషో మీ అందరికీ తెలుసు. రుద్రాణిని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదని నేను చెప్పినా గాని బలవంతంగా నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లికి ఒప్పించారు. నిజంగా వైశాలి రావటం ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ఏం జరిగేదమ్మా? ఆ తర్వాత నిజాలు తెలిసినా గాని ఏమైనా చేయగలిగే పరిస్థితి ఉండేదా? నిజమే భరత్, కానీ ఆ రుద్రాణి ఇంత నాటకం ఆడుతుందని నేను ఊహించలేదు. సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి ఏకంగా మీ కాపురానికి ఎసరు పెడుతుందనుకోలేదు. రుద్రాణి గురించి నిజం ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజమేనమ్మా. కానీ చంద్రిక ఎందుకు ఇలాంటి పని చెయ్యాలి? తనకి నిజంగానే క్యాన్సర్ ఉందనుకో, నా దగ్గర నిజం దాచాలా? నా ప్రాణానికి ఎక్కడ ఆపదొస్తుందో అని ఒక తల్లిగా నువ్వు మా ఇద్దరిని విడదీయాలనుకున్నావు. తను దూరం అయిపోతే నేనేమైపోతాననే బాధతో నాకు రుద్రానికి పెళ్లి చేయాలని చంద్రిక అనుకుంది. ఎవరికి వాళ్ళు మీ నిర్ణయాలు మీరు తీసుకున్నారు. నా గురించి కనీసం ఎవరైనా ఆలోచించారా? నాతో ఎవరైనా చర్చించారా? నేను ఈ ఇంట్లో మనిషిని అనుకున్నారా, కాదనుకున్నారా? బాధపడకు భరత్, ప్రమాదం జరగకుండా భగవంతుడే మనల్ని కాపాడాడు కదా. నిజంగా నిన్ను చంద్రికని చూస్తుంటే బాధపడాలో కోప్పడాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఈరోజు మాయ చేసి రుద్రాని మెడలో తాళి కట్టించి మా ఇద్దరికీ పెళ్లి చేసిన తరువాతైనా చంద్రికకి క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ వల్లే ఇదంతా చేసిందన్న విషయం తెలిస్తే నేను ప్రశాంతంగా ఉంటానని తను ఎలా అనుకుంది? ఆ తరువాత స్వామీజీ చేత అబద్ధం చెప్పించారన్న విషయం తరువాతనే తెలిస్తే నువ్వైనా జీవితాంతం కుమిలిపోయి ఉండేదానివి కదా. కన్న కూతురులా చూసుకోవాల్సిన చంద్రికని ఉన్నట్టుండి శత్రువుగా చూడటం మొదలుపెట్టావు. నన్నొక పరాయివాణ్ణి చేసి నన్ను దూరం పెట్టింది. ఈరోజు భగవంతుడి దయ వల్ల తనకేమీ కాలేదు కాబట్టి, తనకి నిజంగా క్యాన్సర్ లేదు కాబట్టి సరిపోయింది. అదే ఉండుంటే ఆఖరి నిమిషం వరకు నాకు నిజం తెలియకుండా దాచిపెట్టేవారే కదా. తను దూరం అయిపోతే నేను మాత్రం ఎలా బ్రతుకుతానమ్మా? అదేరా, అదే చంద్రిక బాధ. తను లేకుండా నువ్వుండలేవు అన్న విషయం ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి నీతో గొడవ పడైనా సరే నీకొక జీవితం ఏర్పాటు చేయాలనుకుంది. వద్దమ్మా, ఇంకా మీరు చేసిన తప్పులు సమర్థించుకోవాలని చూడొద్దు. నాకు నిజంగా మీ ఇద్దరి మీద చాలా కోపంగా ఉంది. సరే నాన్న, నీ కోపం తగ్గిన తర్వాతనే మమ్మల్ని క్షమించు. చంద్రిక. అత్తయ్య, భరత్తో మాట్లాడావా? ఏమ్మా, మాట్లాడలేదా? ఏం మాట్లాడాలి అత్తయ్య? ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఆయన ముందు తలెత్తుకోవాలంటేనే భయంగా ఉంది. నా పరిస్థితి అలాగే ఉంది. నువ్వాడి కళ్ళ ముందుకు వెళ్ళటానికి భయపడ్డావు. కానీ నేను అమ్మని కదా, మాట్లాడొచ్చు కదా అని వాడి దగ్గరికి వెళ్ళాను. కాని వాడు నా మీద ఎంత కోపం పెంచుకున్నాడో నాకు అర్థమైంది. నేను చేసిన తప్పులకి నన్ను మాటలు అంటానికి కూడా వాడికి మనసు రావట్లేదు. అసలు నాతో మాట్లాడాలంటేనే వాడు అసహ్యించుకుంటున్నాడు. అయ్యో అత్తయ్య, ఇందులో మీ తప్పే ఉంది.
ఆ స్వామీజీ చేత అలా చెప్పించింది నేనే కదా. అతను చెప్పిందే మీరు నమ్మారు. మీరు మంచి జరగాలి అని కోరుకున్నారు కాబట్టి నన్ను ఆయన్ని విడదీయాలని ఆలోచించారు. మేమిద్దరం కలిసి ఉంటే ఎవరో ఒకరికి ప్రాణగండం ఉందని చెప్పించాను కాబట్టి మీరు అలా ప్రవర్తించారు. ఇందులో మీ తప్పే ఉంది చెప్పండి? తప్పంతా నాదే కదా. నీదే కాదు, తప్పు నాది కూడా ఉంది. నా విచక్షణ జ్ఞానం ఏమైంది చెప్పు? నేనేమీ చదువులేని దాన్ని కాదు కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేని దాన్ని కాదు కదా. జీవితాన్ని కాచి వడబోసిన దాన్ని. ఎవరో స్వామీజీ ఇలా జాతకాలు కలవట్లేదు, ఇలా చేయటం వల్ల వాళ్ళిద్దరూ కలిసి ఉండటం వల్ల ప్రాణానికి ప్రమాదం అంటే అంత గుడ్డిగా ఎలా నమ్మేశాను? ఆ రుద్రాణి చేసిన పనులు గుర్తించలేక ఇంట్లో జరిగిన వాటికి ఆ స్వామీజీ చెప్పిన వాటిని టాలీ చేసుకుని అనవసరంగా నిన్నిబ్బంది పెట్టేశాను. కేవలం రుద్రాణికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నిన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను. ఇందులో నా తప్పు కూడా ఉంది కదా. నేనొక్క క్షణం ఆలోచించి ఉండుంటే నిజం ఆ రోజే తెలిసిపోయి ఉండేది. రుద్రాణి ఇలా చేస్తుందని నేను కూడా అస్సలు ఊహించలేదత్తయ్య. ఆ రోజు కోర్టులో సాక్ష్యం చెప్పి భరత్ గారి ప్రాణాలు కాపాడింది అని తన మీద సాఫ్ట్ కార్నర్తో ఉన్నానే కానీ తను సాక్ష్యం ఇవ్వటం వెనకాల ఇంత పెద్ద కుట్ర చేస్తుందని, మా ఇద్దరి కాపురాన్ని కూల్చటానికి తను ఇంతలా ఆలోచిస్తుందని నేను అస్సలు అనుకోలేదత్తయ్య. అంతే, పామిప్పుడు విషాన్నే చిమ్ముతుంది. ముసలితనం వచ్చినా కోరలు పీకినా ఏదో రకంగా పడగ విప్పి కాటేయాలనే చూస్తుంది. అది తెలుసుకోలేకపోవటం మన తప్పు. కారణం ఏదైనా నువ్వు నేను ఇద్దరం భరత్ని చాలా బాధ పెట్టాం. మన కారణాలు మనకుండొచ్చు, కానీ ఏ కారణం లేకుండా భరత్ మాత్రం నరకం అనుభవించాడు. ఇప్పుడు వాణ్ణి ఓదార్చడానికి నా శక్తి సరిపోవట్లేదు. నువ్వు వెళ్ళి వాడితో కాసేపు మాట్లాడు. నువ్వు మాట్లాడితే కనీసం వాడి బాధ కొంతైనా తీరుతుంది. భయంగా ఉందత్తయ్య. ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటే ఎలా తీసుకుంటారో ఏంటో అని భయంగా ఉంది. ఆ రోజు మీరే చూశారుగా, క్యాన్సర్ ఉంటే నాతో చెప్పొద్దా, నేనంత పరాయివాణ్ణి అయిపోయానా అని అడిగితే నా దగ్గర చెప్పడానికి కూడా సమాధానం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన ముందు నిలబడితే అసలు ఏం అడుగుతారో, ఆయన్ని ఎలా సముదాయించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా, భార్యాభర్తల మధ్య కోపాలు అనేవి ప్రేమ బాధ్యతల నుంచి పుట్టేవి, కానీ ఒకరి మీద ఒకరికి ద్వేషంతో పుట్టేవి కాదు. వాడి కోపం వెనుక నీ మీద కొండంత ప్రేమ ఉంది. నువ్వు వెళ్ళి భరత్తో మాట్లాడు. వాడితో మాట్లాడి తన మనసులో ఉన్న ఆవేదనంతా బయటికి కక్కేలా చేయి. వాడు కోపడతాడో, అరుస్తాడు, బాధ పెడతాడు, ఏం చేసినా భరించాలి. ఎందుకంటే మనిద్దరికంటే వాడే ఎక్కువ నరకం అనుభవించాడు. ఆ ఫ్రస్ట్రేషన్ బయటికి రావాలి. వాడి మనసుకి కాస్త ప్రశాంతత కావాలి. నువ్వు వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. ఏమండి, ఏమండి మిమ్మల్ని నేనండి. ఏంటండి మీరు నాతో మాట్లాడరా? ఎందుకొచ్చావు చంద్రిక? అదేంటండి అలా అంటారు? నాకేం చెప్పాలో తెలియట్లేదు. వెళ్ళిపో చంద్రిక.
నాకిప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు. ప్లీజ్ నన్ను దయచేసి ఒంటరిగా వదిలే. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. నేను ఏదైనా తట్టుకుంటాను, కానీ మీరు నన్ను దూరం చేస్తే మాత్రం తట్టుకోలేనండి. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి ప్లీజ్. ఏమన్నావు చంద్రిక? నువ్వేదైనా భరిస్తావు గాని నేను నిన్ను దూరం చేస్తే తట్టుకోలేవా? మరి నువ్వు నన్ను దూరం చేస్తే నేను ఎలా తట్టుకోగలను అనుకున్నావు? నేను ఎన్నిసార్లు చెప్పాను, చంద్రిక నువ్వే నా జీవితం, నువ్వు గనక లేకపోతే నాకు ఈ జీవితమే శూన్యం. దయచేసి నువ్వు నాకు దూరం కావద్దు, అనవసరంగా నాకు రుద్రానికి పెళ్లి చెయ్యాలని చూడొద్దు అని ఎన్నిసార్లు చెప్పుంటాను. కానీ నువ్వేం చేసావు చంద్రిక? ఐఎమ్ సారీ అండి, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఇదంతా ఆ రుద్రాణి ఆడిన నాటకమని నేను అసలు గుర్తించలేకపోయానండి. రుద్రాణి ఎలాంటి మనిషో మనకు తెలుసు. తను అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉంది. తనలో ఎలాంటి మార్పు లేదు. కానీ మార్పు నీలో వచ్చింది చంద్రిక. ఒకవేళ నిజంగానే నువ్వు చెప్పినట్టుగా నీ క్యాన్సర్ ఉందనుకో, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మనం ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నావు అన్న విషయం నీకు తెలుసు కదా. నువ్వు లేకపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు. అంతా తెలిసి కూడా నాకు దూరం అయిపోవాలనుకున్నావే, ఇది అసలు న్యాయమా చెప్పు? అలా కాదండి, నేను నవ్వుతూ ఉంటే మీరు భరించగలరేమో, కానీ మీ కళ్ళ ముందే నేను చనిపోతూ ఉంటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా దూరం అయిపోతే పాప పరిస్థితి ఏమైపోతుందో అన్న భయంతో ఇలా చేశానే తప్ప మీ మీద ప్రేమ లేక కాదండి. సరే చంద్రిక, నువ్వన్నదే నిజం అనుకుందాం. ఒకవేళ అదే క్యాన్సర్ నీకు కాకుండా నాకొచ్చుంటే? ఏమండి, అలా అనకండి. ఎందుకు భయపడుతున్నావు? నిజంగా ఒకవేళ నాకు అలాంటి క్యాన్సరే వస్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నా ప్రాణం పోయినా అలాంటి పని చేయను. మరి నన్ను మాత్రం వదిలేసి నువ్వు దూరంగా ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావు చంద్రిక? నువ్వు మనిషివి దూరం అయినా నా మనసు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుందని నీకింకెంతలా చెప్పాలి చంద్రిక? నా మనసు ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది నీకు తెలీదా చంద్రిక? నాకు తెలుసండి మీ గురించి, కానీ ఆ క్షణంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు క్యాన్సర్ ఉంది అన్న విషయం కంటే ఆ నిజం తెలిస్తే మీరు ఏమైపోతారో అన్న భయమే నాకు కలిగిందండి. అందుకే అత్తయ్య గారితో కూడా చెప్పకుండా నా అంతటి నేను సొంత నిర్ణయం తీసుకున్నాను. కానీ దానివల్ల మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారో నేను కళ్ళారా చూశానండి. ఏం చేయమంటావు చంద్రిక? నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత అయిపోయింది. నేను రుద్రాణిని పెళ్లి చేసుకోనని ఎంత చెప్పినా నా మాటే నువ్వు వినలేదు. ఆఖరికి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. మీరు తాళి కడతారా లేక నా ప్రాణం తీసుకోవాలని నన్ను బ్లాక్మెయిల్ చేశావు. ఆ క్షణం నిన్ను ఒప్పించడానికి నా మనసు నేను చంపుకున్నాను. నువ్వు రుద్రాణితో నా పెళ్లి చేయాలనుకున్నావనే బాధ కంటే నీకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నాకు శాశ్వతంగా దూరం అయిపోవాలని ఆలోచించావు చూడు, అది నేను భరించలేను చంద్రిక. నువ్వు నా ప్రాణం అనుకున్నాను. నువ్వు లేకపోతే నా జీవితం లేదు అని ఎన్నోసార్లు చెప్పాను. అయినా సరే నాకు దూరం అయిపోవాలి అనుకున్నావు. ఒక్క క్షణమైనా నువ్వు నా గురించి ఆలోచించుంటే అసలు ఇలాంటి నిర్ణయం తీసుకునేదానివి కాదు. అందుకే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది చంద్రిక. ఐఎమ్ సారీ అండి, ప్లీజ్ నన్ను క్షమించండి. ఇక జన్మలో నేను మీకు దూరం కానండి. ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ప్లీజ్. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ప్లీజ్. ఇంకెప్పుడు మన జీవితంలో మన
నన్నెవ్వరూ వేరు చేయలేరు చంద్రిక. మనిద్దరం కలిసే బ్రతుకుదాం, చావులో కూడా కలిసే ఉందాం. కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితునక. కౌశిక్ని చంపింది కూడా ఈ వీరభద్రవే. కేవలం లక్ష్మి గారి ఆస్తికి ఆశపడి కౌశిక్ని చంపేశాడు. ఆ తర్వాత పథకం ప్రకారం లక్ష్మి గారిని కూడా ఆయనే స్వయంగా కత్తితో పొడిచి చంపాడు. ఇవ్వు. చూడు వీరభద్రం, ఈ ట్రిగ్గర్ నేనొక్క నొక్కు నొక్కానంటే నీ పుచ్చ పేలిపోతుంది. నీకు నొప్పి తెలిసేలోగా నీ ప్రాణం కూడా పోతుంది. షూట్ చేయనా? వద్దు, నన్నేం చేయొద్దు. చూడు, నిన్ను చంపాలనుకుంటే నాకు ఒక్క నిమిషం పట్టదు. కానీ నా టార్గెట్ నువ్వు కాదు. నువ్వు ఎప్పుడు నాకు శత్రువు కాదు. కానీ నాకు మాత్రం నువ్వే శత్రువు. అన్యాయంగా నన్ను కోర్టులో ఇరికించుండావు, నాకు శిక్ష పడేలా చేసుండావు. చూడు వీరభద్రం, నువ్వు నేను అన్యాయం గురించి మాట్లాడుకోకూడదు. ఎందుకంటే అవకాశం దొరికితే నువ్వెలాంటి నిర్ణయాలు తీసుకుంటావో నాకు తెలుసు. నాకు అవకాశం దొరికితే నేనెలా ప్రవర్తిస్తానో నీకు తెలుసు. ఇద్దరం దొంగలమే. అందుకే ఒకళ్ళని ఒకళ్ళం విమర్శించుకోవడం అనవసరమైన విషయం. నేనేం నీకు అన్యాయం చేయలా, కానీ నువ్వే నన్ను నమ్మించి మోసం చేసుండావు. అవునా? నువ్వేం మోసం చేయలేదా? నువ్వు నాకేం చెప్పావు? లక్ష్మి గారిని చంపిన కేసులో చంద్రికని ఇరికించేసి భరత్ని బయటికి తీసుకొచ్చి నాకు అప్పగిస్తాను అని చెప్పావు. కానీ నా కళ్ళ ముందే భరత్ని ఇన్వాల్వ్ చేశావు. ఆ తర్వాత కనీసం భరత్కి శిక్ష పడేలా చేసిన జైల్లో నుంచి తప్పించేసి మా ఇద్దరిని దేశం దాటి పంపించేస్తాను అని చెప్పావు. కానీ అది కూడా చేయలేదు. భరత్కి ఉరిశిక్ష పడేలాగా వాదించడం కోసం వైశాలిని దింపావు. భరత్కి శిక్ష పడిన తర్వాత ఆస్తి మొత్తం నువ్వు తీసేసుకొని నా కర్మకి నన్ను వదిలేద్దామని నువ్వు ప్లాన్ చేయలేదా? చెప్పు, నువ్వు నిజంగా ప్లాన్ చేయలేదా? నాకు తెలుసు వీరభద్రం,
నీ ప్రతి కదలిక నేను గమనిస్తూనే ఉన్నాను. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నేను ఇంతకాలం పోరాటం చేసింది భరత్ నాకు సొంతం కావాలన్న ఒకే ఒక్క ఆశతోటి. అందుకే ఆఖరి వరకు ఉండి ఆఖరికి నాకు తగ్గట్టుగా భరత్ని బయటికి తీసుకురావడం కోసం ప్లాన్ చేశాను. కానీ అంత చేసి భరత్కి ప్రాణదానం చేస్తే చివరికి తనే నన్ను మోసం చేశాడు. తనకి ప్రాణదానం చేస్తే నా మెళ్ళో తాళి కడతాడని చాలా ఆశపడ్డాను. నేను అనుకున్నట్టుగానే అంతా జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో నేను అనుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. భరత్ నేను తన్ని ప్రేమించానన్న విషయం కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టల్లా మాట్లాడాడు. నన్ను అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. నిజానికి నేనే వచ్చి నీ సాయం అడుగుదాం అనుకున్నాను వీరభద్రం. కానీ నువ్వే జైలు నుంచి తప్పించుకున్నావన్న విషయం నాకు తెలిసింది. నేను తప్పించుకున్న విషయం నీకట్టా తెలుసు? వీరభద్రం, నేనొకప్పుడు పోలీస్ ఆఫీసర్ అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. నేను తలుచుకుంటే ఈ క్షణం నిన్ను మళ్ళీ జైలుకి పంపించగలను. నీ వల్ల నాకు ఉపయోగం జరగాలి. లేదంటే నీ జీవితం జైల్లోనే ముగిసిపోతుంది. నువ్వు నాకు సహాయం చేశావంటే నేను నీకు ఈ కేసులో నుంచి బయటపడడానికి మార్గం చెప్తాను. ఏం చేయాలనో చెప్పు. ఆ భరత్ని చంపేయ్.